బదులు వీళ్ళే వస్తున్నారు కదా, అవును. ఉమ్. అది సాధ్యమైందిగా. ఉమ్. అలాగే తర్వాత వచ్చినటువంటి వాళ్ళదైనా సరే ఉమ్. ఇప్పుడు అలాంటి ఒక మార్పు ఎన్టీ రామారావు తీసుకొచ్చాడు. ఉమ్. ఇప్పుడు తన ముద్ర వేసుకోవాలనుకుంటున్నాడు మహిళలకి. ఏది ఇప్పుడు మనం ఏమంటాం, ఎన్టీ రామారావు విషయంలో చూస్తే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసినోడు, ఉమ్. సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వాడు, ఉమ్. మండల వ్యవస్థ తీసుకొచ్చినటువంటి వాడు, ఉమ్. లేకపోతే ఇట్లా బీసీల అభ్యున్నతి అంటారు. ఉమ్. అట్లాగే ఇప్పుడు లోకేష్ వచ్చేటప్పటికి ఒకటి పార్టీ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వాడు వాళ్ళ నాన్నలాగా, ఉమ్. రెండోది వచ్చేటప్పటికి ఈ మహిళా రిజర్వేషన్ అమలు చేసినోడు అది తొలిసారి, అది మహిళలకు ఆస్తి హక్కు కల్పించినోడు ఎన్టీ రామారావు, ఉమ్. మహిళలకు రిజర్వేషన్ కల్పించినటువంటి నాయకుడుగా. ఉమ్. అంటే ఒక లాంగ్ స్టాండింగ్. ఉమ్. ఇప్పుడు భవిష్యత్తులో దేవాంశ్ వచ్చినా వాళ్ళ అబ్బాయి వచ్చినా ఉమ్. మా తాత చేశాడు, దేవాంశ్ వస్తే మా నాన్న చేశాడు అని చెప్పడానికి వీలుగా. ఇప్పుడు ₹2 కిలో బియ్యం ఎన్టీఆర్ ఇచ్చారని ఎలా చెప్పుకుంటున్నారు, అట్లాగే రేపు పొద్దున మహిళలకు ఇచ్చింది లోకేష్, అది ఆ బ్రాండ్ ఉంటదేమో. అది. కానీ ఒకటిసారి ఇక్కడ నిజంగా అవసరం అనేది ఏమన్నా కనిపిస్తుందా భారీగా తెలుగుదేశం పార్టీకి ఈ మార్పు? రేపు పొద్దున గెలవాలి అంటే మహిళల్ని ఎక్కువ రంగంలోకి దింపాలి. ఒకవేళ వీళ్ళ కూటమిలో ఉన్న ఇదే అప్లికేబుల్ అవుతుంది జనసేనకు కూడా. ఇప్పుడైతే జనసేనలో మహిళా ఎమ్మెల్యేలు అయితే అంటే ఉన్నారు నాయకులు, ఆ స్థాయిలో టీడీపీలో ఉన్న స్థాయిలో ఉన్నారు లేదా, అక్కడ కూడా ఏమైనా కాంట్రవర్సీ అవుతుంది? అట్లే ఉండదు. అదేమి నువ్వు కూటమి మొత్తానికి ఈయన వరకు హక్కు, అవునా? వాళ్ళ పార్టీకి ఇచ్చుకునే సీట్లలో 33% ఇవ్వాలి. ఉమ్. అదే మహిళా రిజర్వేషన్ బిల్లు బిల్ అమలు అయిపోతే అందరూ అందరు వాళ్ళు కూడా